బస్సులో మనకి ఇచ్చింది కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళకైనా సెకండ్ వాళ్ళకైనా కేవలం అవి మాత్రం ఇచ్చారు కనుక మిగతావి కూడా చేయించవచ్చు. మన ఓపిక మనకు అవకాశం బట్టి చేయించవచ్చు. చూడండి, ఇది ఓపెన్ చేయండి సార్. లాజిక్లో పెంగ్విన్, లాజిక్లో సింప్లిఫైడ్ టవర్ ఆఫ్ హనాయ్ చేశారా? ఇందులో ఉన్న వాటికి వెళ్ళి తీసుకొని ఈ విధంగా టవర్ ఇక్కడ చేయాలి. సింపుల్గా ఉంటుంది చూడడానికి. ఇది ఉంది కదా గ్రీను, ఎక్కడ ఉంది? మళ్ళీ సింబల్ కూడా చూసుకోవాలి. ఇది ఉంది, దీన్ని ఇలా తీసి ఇలా పెట్టేయాలి. సేమ్ కలర్ యాడ్ చేయాలి. ఇది ఇక్కడ ఉంది, అక్కడ ఆరెంజ్ ఇక్కడ ఉంది. దీన్ని తీయాలి అంటే అది తీసుకోవాలి. పింక్ ఉంది, పింకులో ఉంది, ఇది ఇక్కడ ఉంది. వాయలెట్ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చింది, ఇట్లా వస్తుంది. ఈ లెవెల్స్ ఉంటాయి. కాకపోతే దీన్ని ఏం చేయాలంటే మనం ఒకసారి చేయడం, డ్రాగ్ చేయడము, అక్కడ వదిలిపెట్టడం అయితే వచ్చినాక ఎన్ని తక్కువ ప్రయత్నాలు అలా చేస్తాడు అనేది కూడా తీసుకోవచ్చు మనం. ఫోన్లో ఇలా పొడుగు వస్తున్నాయి, బాగుంది. ఎవరైనా చేస్తారా? చేయండి, చేస్తుంటేనే బాగుంటుంది. సంజయ్ సార్ అన్న, మ్యాజిక్ పాండాలు ఉంటుంది. పెంగ్విన్లో హనాయ్, సింప్లిఫైడ్ హనాయ్. ఇప్పుడు మనకి ఈజీగా దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని. కింద లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ అవుతుంది, బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. థర్డ్ లెవెల్ వచ్చింది చూడండి, థర్డ్ వచ్చింది. దా సీనన్న, అది తప్పు, అది రాదు, అది రాదు. ఇది ఆన్సర్ షీట్. సంజయ్ సార్ అట్లా రావాలి, దీనిలాగా ఫామ్ చేయాలి. కలర్సు మళ్ళీ ఈ సింబల్స్ కూడా చూసుకోవాలి మేడం. దాంట్లో ఉన్నది అదే ఆన్సరు, అన్నీ ఆ విధంగా రావాలి. తక్కువ ప్రయత్నాలలో రావాలి. అది చేయండి మేడం. నెక్స్ట్ చేతురు మీరు. అట్లా పైన వదిలిపెట్టినా కిందికి వచ్చేస్తుంది. కింద నాకు అనాల్సిన అవసరం ఏం లేదు. కరెక్ట్, అది కాదు చిన్న సార్ చేస్తుండే చేయనండి. సార్ ప్రయత్నం చేస్తుండే చేయనండి, ఏమవుతుంది? లేదు మేడం, క్రిటికల్ థింకింగ్ ఉన్న విద్యార్థి. క్రియేటివ్ కాదు, క్రిటికల్ థింకింగ్. మీకు ఆన్సర్ వచ్చింది మేడం. ఇక్కడ ఏదో డిగ్గింగ్ చేస్తుంటుంది, అలా తెలుస్తుంది ఏం చేస్తుంది. ఖరాబ్ అవుతుంది. మీకు పరీక్ష ఉండయి
ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ విజయలక్ష్మి మేడం కోసం ఫజిల్ తయారు చేస్తుంటారు. ఇది కరెక్ట్ మేడం, ఎక్కువసేపు ఇటు అనడానికి వాడుకుంటుంది. ఇంకా ఏం చేయాలి? చెప్పాలా ఏం చేసారు మీరు, ఏం నేర్చుకోరు దీని ద్వారా? సేమ్ సేమ్ నేను పెట్టిండు, కానీ మనకు రావాల్సిన ఆన్సర్ ఇది. ఈ సింబల్స్ రావాలి, ఈ సింబల్స్ వస్తే మీకు కరెక్ట్ అయితే, మీరు చేసిన కరెక్ట్ అయితే హ్యాపీ సింబల్ వస్తుంది. ఉన్నాయి ఎందుకు ఇప్పుడు కరెక్షన్ చేస్తున్న విద్యార్థి. అన్నీ ఉందా? వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా కష్టపడు మేడం. చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సిలబస్లో ఉంది ఫస్ట్ మనది, ఎందుకంటే మనకున్న మల్టీగ్రేడ్ మల్టీ క్లాస్ టీచింగ్లో చాలా కష్టం. ఉన్నాయి చాలా గేమ్స్ ఉన్నాయి ఇంగ్లీష్. లెవెల్ పెరిగింది కనుక ఎక్కువ వచ్చినాయి. కింద అన్నీ ఉంది, కింద దాని మీద వదిలిపెట్టండి పోతుంది దాంట్లో. అంతే లాస్ట్ ఆడ ఉన్నది, లాస్ట్ అల్ల ఇక ఉంది, తీసుకోండి. ఇక ఉందిగా చూడాలి. ఆడ 4వ, ఈడ 5వది, ఆడ 4వది, ఈడ 5వది. ఏది తీస్తారు? అన్నీ ఒకసారి రా, అన్నీ ఒకసారి తీయండి. ఒకసారి 5 ఉన్నాయి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. బిగ్ బాస్ అదే ఉండేగా. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే అప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎగ్జామ్ అప్పుడు పెడదాం టైం. ఉత్తమ విద్యార్థి ఏమంటే చేస్తాడు. ఓకే, ఇది సార్ ఇవి లెవెల్స్, ఈ 6 లెవెల్స్ ఉన్నాయి. ఇంకా పెరిగినాయి చూడండి, సంఖ్య పెరిగింది, సైజ్ తగ్గింది, సంఖ్య పెరిగింది. ఈ విధంగా చేస్తూ ఒక లెవెల్ ఒకరికి ఇవ్వచ్చు, ఎప్పుడంటే అప్పుడు లెవెల్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి హోమ్లోకి పోయి మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. ఒక విద్యార్థికి ఇది ఇచ్చినామంటే నెక్స్ట్ విద్యార్థి కంప్లీట్ అయిపోతే ఇది వచ్చేస్తుంది. మనకి మళ్ళీ పెట్టియచ్చు, వాడే పెడతాడు, వచ్చేస్తుంది. ఇది సింపుల్గా అయిపోతుంది. సేవ్ చేస్తాడు, అలాంటివి ఏముండదు. ఇంకా దీంట్లో ఆడుకోవాలనే మేడం, మనకు ఇంట్రెస్ట్ ఉన్నదే ఈజీగా చెప్తాం. ఇక్కడ లైట్స్ ఆఫ్ అనేది ఒకటి ఉంది. దీంట్లో 99 లెవెల్స్ ఉన్నాయి చూడండి. లైట్స్ ఆఫ్ అనేది ఒకటి ఉంది. టోటల్ అన్ని కిటికీలు లైట్స్ ఆఫ్ కావాలి సార్. ఇది బాగా ఇంట్రెస్టెడ్, కాంప్లికేటెడ్ జరా చూడాలి మేడం. లైట్స్ ఆఫ్, ఇది కూడా అది పెంగ్విన్ దాంట్లోనే ఉంది, కిందికి ఉంటుంది చూడండి మీ ట్యాబ్లా. మళ్ళీ ఏడుందని దొరకదు, మళ్ళీ దొరికిందా? లైట్స్ ఆఫ్. పెంగ్విన్ లాజిక్లో ఉంది. లెవెల్ 1 మొత్తం 99 లెవెల్స్ ఉన్నాయి. మనం గేమ్ ఆడదాగా బబుల్ షూటర్ లాగా. వస్తూనే ఉంటాయి. క్రిటికల్ లెవెల్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం అన్నీ బంద్ కావాలంటే ఫస్ట్ లెవెల్ ఈ మధ్యలో వచ్చిన మొత్తం పోయింది. సెకండ్ లెవెల్ వచ్చింది. ఎవరు చేస్తారు ఇప్పుడు? ఎవరన్నా వచ్చిరా? మేము అడగలే, మేమేం అడగలేదు. అయితే ఇక్కడ ఉందిగా మేము, ఇది ఫస్ట్ లెవెల్. ఇది వచ్చిన అదే ఇది వస్తే వేరే కాడ పోతుంది.
ఇది వస్తుంది మళ్ళీ వస్తుంది. మొత్తం పోవాలి అంటే 4 దిక్కుల 4 లైట్లు ఉండాలి ఖచ్చితంగా. వర్టికల్గా హారిజంటికల్గా ఆన్ ఉంటే మధ్యలో కొట్టే పోతుంది. అదే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ పక్క పంట ఏం లేవు కదా, ఇది పోతుంది మొత్తం పోయింది. మళ్ళీ ఇది ఉంది కదా, లెవెల్స్ మారుతున్నా కొద్దీ తేడా వస్తుంది. మనం అదే ఇక్కడ వచ్చినాం అనుకో, ఈ ఆన్ అయితే అయిపోయి ఇది తీసేసినట్టు ఇవి వస్తుంది. ఇట్లా 4 దిక్కుల 4 ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి ఇవి మధ్యలో వస్తే మొత్తం పోతాయి. ఇక్కడ వచ్చింది, ఇక్కడ కింద ఏం లేవు కనుక ఇవన్నీ పోతాయి. ఈ లాజిక్ చూసుకోవాలి. ఇదైతే ఇది వస్తాలి. ఈ లాజిక్ మాకు ఇంకా అర్ధగంట సేపు ఆడిపించినాక చెప్పారు. అట కూడా అర్థం కాలే, అట కూడా అర్థం లాస్ట్కి ఏంటంటే అది కూడా మరి వాళ్ళకి చెప్పిరా లేదో తెలియదు కానీ మా దాంట్లో ప్రసాద్ సార్ బుర్రగడ్డ చేసిపోయిన ప్రసాద్ సార్ గుర్తుపట్టి చెప్పిండు. అంతసేపు ఆడతారు ఏముంది, అది ఈజీగా ఉన్నదని. బుర్రగడ్డ చేసి ప్రసాద్ సార్ ఉంటాయి కదా సార్. ఇది ఈ సీక్వెన్స్ ఇది ఎవరు చేస్తారు? 5th లెవెల్ ప్రవీణ్ సార్. ఏదన్నా కూడా ఒత్తు అన్ని లైట్స్ ఆఫ్ కావాలి. అంటే ఒక్కటే కాదు, ఇందుగా ఇవి పోయినాయి, ఈ అనుభవాలంటే ఇటు వచ్చినాం, ఈ అనుభవాలంటే ఇటు వచ్చినాం, ఇటు వచ్చినా లైట్స్ ఆఫ్ కావాలి. ఆఫ్ అయితే పాయింట్ వస్తుంది. అన్ని లైట్స్ ఆఫ్ కావాలి. ఎలాగా సీన్సార్ చేసినట్టు అన్ని ఊకే ఒత్తుకుంటా ఎప్పుడు అట్నే ఉండేటట్టు కూడా చేయొచ్చు పిల్లవాడు, కానీ ఆలోచిస్తాడు ఏదో ఒక స్థితిలో. 99 లెవెల్స్ ఉన్నాయి సార్. ఇది మిగతా వేరే అయితే తక్కువ ఉన్నాయి లెవెల్స్, కానీ ఇది చాలా ఎక్కువ ఉన్నాయి లెవెల్స్. పెరుగుతూనే ఉంటుంది లెవెల్స్. 30 కాడికి వచ్చి 30 కాడి తీసుకొచ్చి ఆర్పీలతో చేయించారు. రాలే ప్రసాద్ సారు ఇంకోసారి చేసారు. కానీ యాప్ డౌన్లోడ్ కావడమే గగనం. నారాయణపూర్లో ఒక పక్క దాంట్లో చేసుకురట, కష్టమైంది. మనకు అదృష్టం ప్రవీణ్ సార్ చేసినాక అయింది. ఇప్పుడు లెక్క 5 కూడా చేతురా రాబాయ్. ఆన్ అవుతుంది. ఆన్ కాకుండానే మొత్తం ఆఫ్ అయ్యేటట్టు ఏది వచ్చుతుంది అనేది మనమే కనిపెట్టాలి. నిత్య విద్యార్థి కనిపెట్టాల్సిందే. ఉన్న లాజిక్ ఏంటంటే 4 దిక్కుల లైట్స్ ఆన్ ఉంటే మధ్యలో వచ్చితే మధ్యలోది పోతుంది, 4 దిక్కులు పోతాయి. ఫస్ట్ లెవెల్ రెడీకి ఇచ్చిండు. ఇది వచ్చినాం అనుకో అయ్యా అన్నది ఇది పోయింది. అట్లా ముందే చెప్తున్నా సూత్రం. ఇది ఉందనుకో, ఇక్కడ వచ్చినాం అనుకో ఇవి ఆన్ అవుతాయి. ఈ 2 పోయినా ఇవి వచ్చినాయి, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇటు వస్తాయి. మనకు ఇట్లా వచ్చింది, ఇవి పోతుంది, మధ్యలోకి వచ్చింది. మధ్యలోకి వస్తే పక్క బంటి కిటికీ ఉంటే 4 ఉండాలి. ఎటు ఖచ్చితంగా చుట్టూ కిటికీలు ఆన్లో ఉంటే మధ్యలో ఒకటి వస్తే అన్నీ పోతాయి. మనకు కావాల్సిన లైట్స్ ఆఫ్. ఇది వచ్చినాం అంటే మళ్ళీ పక్క ఆన్ అవుతుంది, ఇది పోతుంది, ఇది ఆన్ అవుతుంది. ఇక్కడ లేవు కనుక ఇక్కడ వచ్చింది. అట్లా ఇది ఉంది. ఇట్లా సింపుల్ లెవెల్స్ టకటక మేము చేస్తున్నావు, కానీ లెవెల్ పెరుగుతున్న కొద్దీ వస్తుంది. నాకే పరిచయం అవుతారు బొక్కలోలమయ్యా. మేము ఆడ కూడా ఇట్లా చేయలేదు సార్. నేను పోలే ఆడికి వచ్చిన మేడవాడు ప్రతి ఒక్కరిని ఆడికి పిలిపించారు. నేను వచ్చిన మేడం అని చెప్పా. లెవెల్ అట్లే మేడం. మీరు ఏదన్నా మీరు రండి మేడం, చేతులు పెరుగుతూనే ఉంది మేడం. ఒక్కొక్కరు చేస్తే పెరుగుతూనే ఉంటుంది లెవెల్స్. మేడం వస్తుంది మేడం రాదు. మీకు 30 లెవెల్ పెడతా మేడం, 36 వాళ్ళు వస్తారు. ఇల్లు అట్నే ఉన్నాయి. కింది వద్దు, అది పెరగొద్దు, పుట్టొద్దు, కొత్తది పుట్టొద్దు. వీడికి రా ఎడుగుతుందా ఎడగుతుందా లేదు మేమేం పెడతలేం అన్న. గాలి కూడా వస్తలేదు, అది వస్తుంది అనుకుంటే. అవి పెట్టే ఛాన్స్ ఉంది ఏమన్నా? దీనివల్ల ఏ విధంగా ఒత్తాలో తెలుస్తుంది.
అట్లా ఏ కిటికీ ఈ కిటికీలు ఆఫ్ చేయమనే చెప్తుర్రు అంతే కదా. ఉపయోగం అంటే ఆ స్ట్రక్చర్ అనేది మనకు తెలుస్తుంది, ఏది వస్తే ఏది ఆఫ్ అవుతుంది ఏంది అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ వచ్చినా పోతలే మేడం తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇక పోతలేదు ఎంతసేపు అయిందని ఒత్తుతుంటే వస్తూనే ఉంటాయి మేడం, అవి వస్తూనే ఉంటాయి. అట్లా ఇక ఏది వస్తే ఏది వస్తుంది ఒకదాని తీసుకుంటూ రావాలి. అది వద్దండి, రెండు వస్తాయి. ఇక ఒక స్టేజ్ దాటినాక రెండు వస్తాయి. అట్లా పోయినాయి అలా పక్క వస్తూనే ఉంటాయి. కాకపోతే పిల్లలకు నువ్వు 10 సార్లే వస్తాలని చెప్పాల్సి వస్తట్టుంది. ఇది మధ్య చదువుతుంది. టైం సార్ ప్యాటర్న్ ఫీల్ అయితేనే వస్తుంది. ఎందుకంటే ఎన్నో దగ్గర మన తప్పు పోయి ఉంటుంది, మళ్ళీ అది రావాలి, మనం ఆలోచించాలి. అది ఎటు పోయిందో ఏమో. 7th లెవెల్ ఎవరైనా స్టార్టింగ్ నుంచి చేస్తారా మళ్ళీ ఇక అది మధ్యలోకి వస్తే రాదు మేడం. అంతే అట్లే రావాలి. మధ్యలో ఏదైనా ఫిల్ చేసుకుంటూ పోవాలి. ఫిల్ చేసుకుంటూ వస్తుంది. ఫిల్ చేయాలి, ఎక్కువ ఫిల్ చేయాలి అంతే. నెక్స్ట్ అదే వెళ్తుంది. ఇంకా 3-4 వెళ్ళినాయి, ఎదిపోయినాయి. పక్క దానికి ఇది వస్తున్నామంటే దీన్ని వదిలిపోతుంది. ఇవి వచ్చినాయి రావాలంటే పక్కది వస్తుంది. అది ఆ ఆలోచన రావాలి, పక్క దానికి రావాలంటే. ఇప్పుడు ఎక్కువ పోయినాయి కదా, 3 మిగిలినాయి. ఒకటి మిగిలినట్టే ఇక. చేసిరా మేడం? స్కిప్పా? ఇది వస్తుంది, 5 వస్తుంది. 5 కింద అదే మీరు ప్రాక్టీస్ చేయండి. మేడం వదిలిపెట్టదు ఏం జరిగినా. సాధించింది దాక నాది ఇస్తావా? నాదా మన అందరిది. పాస్వర్డ్ గీస్వర్డ్లు ఏముండే డైరెక్ట్ ఇక పిల్లలకి మళ్ళీ పాస్వర్డ్ గీస్వర్డ్లు ఎందుకు మేడం? ఇది టెక్నిక్ చెప్తే ఈజీగా అవుతుందిగా. అది అలా ఒక దగ్గరకు వచ్చినప్పుడు బ్రెయిన్ ఇట్లా కాలువలో పోయినట్టే పోతుంది, పక్కకు ఆలోచించదు. వచ్చింది మళ్ళీ ఆడవుతుంది, వస్తుంది మళ్ళీ అక్కడ వచ్చింది. చూస్తూనే ఉంది, కాంప్లికేటెడ్ అవుతా ఉంది ఇంకా. పాసా? వర్టికల్ రావాలంటే మరేమో మాకు తెలీదు. మేము బొక్కలో లెక్కలో కాదు, అవన్నీ ఆలోచించలేము మేడం. చిరు ఫస్టే సీక్వెన్స్లో పోయింది, ఫస్టే పోయింది. అదే అట్లా ఫస్ట్ అదే ఆలోచనతో ఆ సీక్వెన్స్ తోటి వస్తే ఫస్ట్ది ఓపెన్ చేయరా అని చెప్పిన. ఓపెన్ చేయగానే మేము పక్కకు వచ్చినాం. ఆ ఫస్ట్దే రాలే మాకు. మళ్ళీ ఏది రాకుండానే చూడాలి. మళ్ళీ 3rd లెవెల్కి వచ్చినావు నువ్వు, లెవెల్ మారుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా. ఒకటి కంప్లీట్ చేస్తే 2nd లెవెల్, 3rd లెవెల్, 4th, 7th లెవెల్కి వచ్చినావు. అదే ఇప్పుడు నీకు తెలుసు, ఆ కీ తెలుసు కనుక అయింది. మరి నెక్స్ట్ లెవెల్ చేయి, అట్నే నెక్స్ట్ లెవెల్ చేయి.
సార్ చూడండి, ఇక్కడ కొడుతున్నప్పుడు ఈ లైన్ వస్తుంది, ఈ బ్లాక్స్ వస్తుంది. వస్తుంది. ఇక్కడ కొడుతుంటే ఈ బ్లాక్స్ వస్తుంది. మరి దీనికి ఈ లైన్ వస్తుంది అండి. అయితే ఎక్కడ కొడితే ఏ రావో అది కనిపెట్టరు. అసలు ప్రాక్టీసే చేయాలి, వదిలిపెట్టే ముచ్చట ఏం లేదు. మేడం మేడం సార్ ట్రై చేస్తాం. మేడం చూడలే మేడం లెవెల్ పెంచినాం 12 డజన్ వరకు. అంటే ఈయనే చేస్తారా? ఏడే చేసేది వరుసగా చేయరు, ఒక 3-4 7 చివరి కొట్టాలి. చివరి ఓకే అయిపోయింది, అది కూడా పోయింది. లేని దగ్గర ఆడవుతుంది. మీరు పక్కకు సూర్యుని గుర్తిస్తలేరు, పక్కకు ఉన్నది. మనం కాంప్లికేషన్ లెవెల్లో అది ఈజీగా అయిపోతుందని అనుకుంటే కిందికి వస్తుంది, మీదికి వస్తుంది. పాపం బిక్కం ఎక్కువ వేసుకొని వస్తుంది. కిందది మెదడుకు ప్రాక్టీస్ మీద వస్తుంది. అన్ని లెవెల్స్ రావాలంటే ఒకవేళ ఇప్పుడు మనకు కష్టం అవుతుండొచ్చు, కానీ పిల్లలు అది కనిపెడితే చేస్తారు మేడం. కొందరు కొన్ని చేస్తారు. అది అయిపోయినాయా? వస్తుంది. కొట్టు అట్నే చేస్తూనే ఉండాలి అన్న. పక్క పెట్టినాం, కొట్టు నువ్వు చేస్తూనే ఉండు, అవుతుంది. ఆడ చేయాలి ఒక్కొక్కరు, కానీ ఆడనే మేము చెప్పాలని అనుకొని ఇక్కడ చెప్పాలి కదా ఖచ్చితంగా. అట్లా అని చెప్పి పోయినాం, నిలబడ్డాం. అంతేనా? ప్రవీణ్ సార్ వస్తలేదు. 7th ఈడ చూడు, ఈడ వేరే ఉన్నాయి, దీన్ని చేయి. అటే చేస్తాం. టఫ్ టాస్క్ ఇచ్చినాం. స్టీవ్ జాబ్స్ అది పోయింది. పోతాయి వార్నర్ వచ్చింది. అలా అయ్యే పోతాయి. అదంతే కదా, చేతులు నొప్పి చేయాలి. అయిపోయిందా? అది వస్తుందిరా. మేడం తర్వాత మీరే. కరెంటు సేవ్ చేయలేకపోతున్నాం. అది చివరికి ఆ 2 మిగిలినాయి. కిటికీ అదా? కిటికీ సన్ను లోపలికి వస్తుండు. మీరు సన్ వచ్చినాక లైట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి కదా? సోలార్ ప్యానెల్ కూడా ఈయననే కావాలిగా, ఆయన రాకుండా చేస్తే ఎట్లా? ఇది సార్, ఇది మళ్ళా ఏ లెవెల్లో అయినా, ఏ లెవెల్లో ఉన్నా మళ్ళా స్టార్టింగ్ రావచ్చు ఆ లెవెల్లో. ఇది కొడితే కరెక్ట్ వచ్చేస్తుంది. అంటే ఇది క్లియర్ అవుతుంది. ఈ గ్రిడ్స్ కూడా పెంచుకోవచ్చు. ఈజీ ఒక్కొక్క లెవెల్కి ఎన్ని ఉన్నాయి అనేది గ్రిడ్స్ వస్తాయి. ఇది లైట్స్ ఆఫ్ సిలబస్లో ఉన్నది అంతే. కాకపోతే మీరు అన్నీ చేసుకోవచ్చు దీంట్లో. ఇది కూడా అదే టవర్, ఎలాగ టవరే. సింపుల్గా ఏ కలర్ ఆ కలర్ వేసుకోవాలి, అయిపోతుంది. కంపెనీ నెంబర్ 2nd క్లాస్ సార్.
సార్ సార్ ఇది 1 2 3లా గొర్రెపిల్ల కంపేర్ నెంబర్ సిలబస్లో ఉన్నది. ఇక్కడ మనం దీంతో కూడా కిందికి మీదకి జరుపుకోవచ్చు, లేదా డైరెక్ట్ టచ్ చేసి పెట్టవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఉంది కదా వచ్చేసింది, మళ్ళీ ఇట్లా కిందికి అనేసి ఇట్లా పెట్టవచ్చు. ఇట్లా అట్లా చూపిస్తుంది, అట్లా చూపిస్తుంది. మళ్ళా మేడం ఈయనే ఉంది మేడం, వస్తుంది. సెక్రటరీ చెప్పినాక ఇస్తాం, అదే మేడం. ఎంతసేపు అయిపోతుంది? అయిపోయింది. ఇక ఇంకా 2 ఉన్నాయండి. ఇంకా ఏం చెప్పాం, ఆ కోడ్ మిత్ర ఐడి యాక్టివ్ దాంట్లో పెడితే ఓపెన్ చేసుకోరు అంతే. ఇది ఇక్కడ కరెక్ట్గా ఏముండాలి, ఇక్కడ ఏముండాలి, ఇక్కడ కరెక్టే ఉందా? ఇక్కడ ఇది ఇట్లా కిందికి అనుకోవచ్చు, అట్లా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఓకేనా? ఇది కరెక్టే ఉంది. దీంట్లో కూడా లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. టోటల్ లెవెల్స్ 26 లెవెల్స్ ఉన్నాయి ఇందులో. 26 లెవెల్ తీసుకున్నా కంటిన్యూ 4 గంటలకు అయిపోతుంది. సార్ ఇలా 26 లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు డిజిట్స్లోకి వచ్చినాయి, 26కి వచ్చేసరికి అంటే మ్యాక్సిమం నేర్పించచ్చు దీని మీద డిజిట్స్లో కూడా. ఈ నెంబర్స్ ఇవి మన కులమానంలో లేవాయి, మిలియన్స్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ కనుక ఇలానే ఉన్నాయి చూడండి. 10 వరకు ఓకే, ఇవి నేర్పించచ్చు, ఏది పెద్దది ఏది చిన్నది అంతేగా. మెయిన్ అదొక్కదానికోసం మధ్యలో గుర్తులు కూడా ఎప్పటికి గుర్తుండేటట్టు ఉపయోగపడుతుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఇలా ఉన్నాయా? ఈ మై ఫస్ట్ కీబోర్డ్ అని వచ్చింది, దీంట్లో ఏం లేదు. ఇది కీబోర్డు ఈడ ఉన్నది, ఏది టైప్ చేస్తే అది పైన వస్తుంది. ఒకటే డిజిట్, ఏది టైప్ చేస్తే అది వస్తుంది. మేడం న్యూమరేషన్కి వచ్చేసరికి దీంట్లో ఉంటుంది. ఇది మేడం అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ మేడం, సిలబస్లో లేదుగా. ఇక డైస్ ఉంది కదా మేడం, ఎట్లా ఆడాలనేది మనం ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుంది. స్పీడ్ వచ్చేసింది, అవసరం లేదు. ఇట్లా డాట్స్ బిఫోర్ రీచెస్ ద గ్రౌండ్. ఎలా ఉన్నది లెవెల్ ఎలా ఉన్నది? ఎట్లా ఆడాలనేది దీంట్లో ఉంటుంది మేడం. డాట్స్ డై బిఫోర్ ఇట్ రీచెస్ గ్రౌండ్. కౌంట్ ద నెంబర్. కింద పడే లోపు ఇవి కౌంట్ చేయాలంట మేడం, కింద పడే లోపు కౌంట్ చేయాలి. ఈడ ఉన్నాయి కదా నెంబర్స్, ఎన్ని ఉన్నాయి? 2. ఎన్ని డైస్లు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయమంటున్నాడు అంతే. ఇప్పుడు డాట్స్ అంటే చాలా నెంబర్లు ఉండాలి కదా మేడం. డైస్ 1. ఒకసారి చూడాలి, అవి డిసపియర్ అవుతున్నాయి అంటే 1 2 3 ఓకే ఇళ్ళకి వచ్చినట్టుంది మేడం. ఒకటే ఉంది కనుక ఒకటి కనబడ్డది డిసపియర్ అవుతుంది అంతే ఇక మనకు.
ఇట్లే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేసుకోవాల్సిందే మనం. అదే మేడం దీంట్లోనే వస్తుంది. దాంట్లో ఇది ఒక్కటే ఉంది, కౌంట్ ద నెంబర్ ఆఫ్ డాట్స్ అని ఉంది, కానీ డాట్స్కి మనకు అది వస్తలేదు. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. లేకపోతే దీన్ని యూట్యూబ్లో కొట్టి ఎట్లా చేయాలని చూడాలి. పెద్ద ఆప్షన్ ఏం లేదు దీంట్లో. ఇది ఆడుకున్నాం మేము మొన్న. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? ఇట్లా పెట్టి చూసుకోండి. ఈ విధంగా ఈజీ ఉంటుంది. ఇట్లా చూసుకోవాలి. ఆడేంటంటే చూస్తాడు, పెట్టి చూస్తాడు, తెలియదుగా మనకు, ఆ విధంగా రాదు రైట్ హ్యాండ్. ఇది కూడా మనకు లేదు ఇలా. ఇది మెయిన్. టాన్ గ్రామే మెయిన్.